బ్రహ్మదేవుడు ఇంద్రుణ్ణి ఆజ్ఞాపించాడు అని మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. అలా బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞను పొందిన ఇంద్రదేవుడు నిద్రాదేవిని కూడా లంకా నగరానికి తనతో పాటు తీసుకువెళ్ళాడు. నిద్రాదేవి యొక్క ప్రభావం చేత యావత్ లంకా నగరం అంతా కూడా నిద్రలో మునిగిపోయింది. మునిగిపోయిన తర్వాత సీతాదేవి ముందు నిలబడి స్వర్గలోకాధిపతి తనని తాను పరిచయం చేసుకున్నాడు. అయితే సీతాదేవి ఆయన్ని నమ్మలేదు. ఇదంతా రాక్షస మాయేమో అని భ్రమించి ఇంద్రుడితో ఈ విధంగా ఉంది. ఓ మహానుభావ, మీరే శచీపతి అంటే ఇంద్రుడు, శచీదేవి యొక్క భర్త అయిన ఇంద్రుడని నేనెలా నమ్మాలి? పూర్వం మేము అరణ్యవాసం చేస్తూ ఉండగా, అంటే నా భర్త మా మరిదిగారైన లక్ష్మణుడితో కలిసి శరభంగ మహర్షి ఆశ్రమం దగ్గరలో మిమ్మల్ని నేను చూశాను. ఆ దేవతా లక్షణాలు గనక ఇప్పుడు నాకు చూపించినట్లయితే మీరే ఇంద్రుడు అని నేను నమ్ముతాను అంటుంది సీతాదేవి. అంటే అప్పుడు ఇంద్రుడు తన దేవతా లక్షణాలని చూపిస్తాడు. దేవతా లక్షణాలు అంటే కాళ్ళు నేలకి తగలకపోవటం, అదేవిధంగా వేసుకున్న వస్త్రాలు కానీ వేసుకున్న మాలలు కానీ వడిలిపోకుండా మాసిపోకుండా ఇప్పుడే వేసుకున్నట్లుగా ఉండటం, ఆభరణాలు వన్నె తరగకుండా మిలమిలలాడుతూ ఉండటం, అలాగే కనురెప్పపాటు లేకపోవటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా చూపిస్తాడు ఇంద్రుడు. అవన్నీ పరిశీలించి ఆయనే ఇంద్రుడు అని నమ్మి నమస్కరిస్తుంది సీతాదేవి. అలా నమస్కరించిన సీతాదేవికి శ్రీరాముడు కుశలంగా ఉన్నాడు, త్వరలో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాడు అని చెప్పి ఇంద్రుడు చెప్పి దివ్య పాయసాన్ని ఇస్తాడు. ఆ దివ్య పాయసానికి ఒకసారి నమస్కరించి నా భర్త లక్ష్మణుడు క్షేమంగా ఉండుగాక అని తలచుకుని ఆ పాయసాన్ని స్వీకరిస్తుంది సీతాదేవి. ఆ పాయస ప్రభావం చేత ఆకలి దప్పిక ఉండదు. ఎంతకాలమైనా వాళ్ళకి ఆకలి వేయదు, దాహం వేయదు. అన్నం తినకపోయినా నీళ్లు తాగకపోయినా వాళ్ళు ప్రాణాలతోనే ఉంటారు.